ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः। ऐदव अध्यायं मोदटि श्लोकम्। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము. రెండవ శ్లోకం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానముసగెను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. మూడవ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కర్మఫలములను ద్వేషించుటగాని కోరుటగాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జున, ద్వంద్వముల నుండి విడివడియుండు అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. నాల్గవ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. కేవలము అజ్ఞానులే భక్తియోగమును అనగా కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు అనగా సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు. ఐదవ శ్లోకం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. ఆరవ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కాని ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలనన్నిటియందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ఏడవ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందుంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 9వ శ్లోకం. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. దివ్య చైతన్యయుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసన జూచుట, భుజించుట, కదలుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును. ఏలయన మాట్లాడునప్పుడు, గ్రహించునప్పుడు, కనులు తెరచుట లేక మూయుట జరుగునప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తించుచున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా ఎరిగియుండును. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. కర్మలనన్నిటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలనాచరించువానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన శాంతిని పొందుతాడు. అలాగాక ఫలాపేక్షతో కర్మలు ఆచరించేవాడు కర్మబంధాలలో చిక్కుకుంటాడు. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువైన పరమాత్మ జీవులకు కర్తృత్వాన్ని కాని కర్మలను కాని ఇవ్వటం లేదు. కర్మఫలాలతో సంయోగాన్ని కూడా ఇవ్వటం లేదు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆయా జీవికి సంబంధించిన జన్మ స్వభావము అనగా ప్రకృతి పనిచేసి కర్మఫలాన్ని ఇస్తోంది. అనగా ఎవరి కర్మకు వారే బాధ్యులు. 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున ప్రయాణించును. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును, సునక మాంసమును తినువానిని, చండాలుని కూడా సమదృష్టితో వీక్షింతురు. 19వ శ్లోకం. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. సర్వభూతాలను సమభావంతో దర్శించేవారు జీవించి ఉండగానే జనన మరణ రూపమైన ఈ సంసారాన్ని జయించిన వారవుతున్నారు. నిర్దోషమైన బ్రహ్మము సర్వత్రా సమంగా ఉంటుంది కనుక సమబుద్ధి కలిగిన జ్ఞానులు బ్రహ్మంలోనే నిలిచి ఉంటారు. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందని వాడును, స్థిరబుద్ధిని కలిగిన వాడును, మోహపరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా నెరిగిన వాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు
స్థితిని కలిగి ఉన్నట్టివాడే అగును. 21వ శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడుగాక ఆత్మయందే సౌఖ్యమనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధముగా అనంత సౌఖ్యమును అనుభవించును. 22వ శ్లోకం. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి, అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. 23వ శ్లోకం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శరీరమును విడువకముందే, అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి. 24వ శ్లోకం. యోऽन्तః సుఖోऽन्तరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి అనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులును జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును సర్వప్రాణుల హితమును గోరువారును నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. 26వ శ్లోకం. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధరహితులును చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 28వ శ్లోకం.
यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయక్రోధరహితుడై సదా ముక్తుడగును. 29వ శ్లోకం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు, తపస్సులకు చరమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః.